కూటమి నేతలు వైసీపీ ఎంపీ గురుమూర్తి పరస్పర వాగ్వాదంతో తిరుపతిలోని టీటీడీ గోశాల వద్ద కాసేపు గందరగోళం తలెత్తింది. గోవులు చనిపోయాయనే ఆరోపణలు నిరూపించాలంటూ గోశాల వద్దకు కూటమి నేతలు రాగా వైసీపీ నుంచి భూమన కరుణాకర్ రెడ్డికి బదులు గురుమూర్తి వచ్చారు. శాంతి భద్రతల సమస్య సృష్టిస్తే తీవ్ర పరిణామాలుంటాయని పోలీసులు స్పష్టం చేశారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గోశాల వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన కూటమి ప్రజాప్రతినిధులు ముందుగా గోశాలకు వెళ్లి పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి భూమనకు ఫోన్ చేసి గోశాలను సందర్శించాలని కోరారు. అసత్య ఆరోపణలు చేయకుండా క్షేత్రస్థాయికి వచ్చి ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. పోలీసుల సూచనల మేరకు 5గురితో గోశాలకు రావాలని సూచించారు. అయితే గోశాలకు భూమన రాకుండా వైసీపీ ఎంపీ గురుమూర్తి వచ్చారు. ఎంపీ వచ్చినప్పుడు భూమన ఎందుకు రాలేరని కూటమి ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆధారాలు చూపిస్తామంటే ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, పోలీస్ అధికారులు ఎస్కార్ట్ ఇస్తామని కూడా చెప్పారు. వీడియోస్ చూడండి. పోలీస్ అధికారులతో మాట్లాడారు. ఒక డ్రామా, ఒక నాటకం. ఎంపీ గారు హ్యాపీగా ఎంపీ గారు వచ్చారు. ఎంపీ గారు ఏ రూట్ లో వచ్చినా ఆ రూట్ లో చూడండి. పోలీసు అధికారులు మాట్లాడుతున్నారు. ఎట్లా మమ్మల్ని పంపించలేనప్పుడు ఏ విధంగా పంపిస్తారు? శాంతి భద్రతలు ఈ ప్రభుత్వం ఈ రోజు ఎంపీ గారు వచ్చారు. ఈ రోజు ఎంపీ గారు వచ్చినప్పుడు ఏ విధంగా ప్రభుత్వం దీనికి నిదర్శనం. పోలీసులే కరుణాకర్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారని గురుమూర్తి ఆరోపించగా కూటమి నేతలు ఖండించారు. ఈ నాటకాలకు ఇక తెరదించాలని పోలీసులు ఎవరినీ అడ్డుకోలేదని తేల్చి చెప్పారు. పోలీసులు చెప్తున్నారు అరెస్ట్ చేయలేదంటున్నారు. ఎస్పీ గారు మీ ముందే ఉన్నారు కదా. ఎంపీ గారు మీ ముందే ఉన్నారు. ఎంపీ గారు వచ్చారు. 34 ఆవులు చనిపోయినాయి వాస్తవాలుగా. అది కూడా తాన పురుగులు పట్టిన తాన ఎక్స్పైరీ డేట్ మందులు వాడి ఇవన్నీ చనిపోవడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డ్రామాలకు తెరదించండి అయినా, ఈ డ్రామాలకు తెరదించండి అయినా, ఈ డ్రామాలకు తెరదించండి అయినా, ఈ డ్రామాలకు తెరదించండి. వైసీపీ వాళ్లు అసత్య ఆరోపణలతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని కూటమి ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కనుక, అదేవిధంగా క్రిస్మస్ కనుక, అదేవిధంగా బక్రీద్ తోఫా అన్ని కూడా ఇవ్వడం జరిగింది. హిందువులైనా క్రైస్తవులైనా ముస్లింస్ మాకు అన్నదమ్ములాగా ఉన్నారు. కానీ కరుణాకర్ రెడ్డి గాని, వైఎస్ఆర్సీపీ గాని, ఈ గురుమూర్తి గారిని కూడా ఇప్పుడు ప్రశ్నించాం. ఎందుకు హిందుత్వపైన దాడి చేస్తున్నారని దానికి సమాధానం చెప్పలేదు. కేవలం కులాలలో చుచ్చు పెట్టడానికే చేస్తారండి అన్ని. ఆయన ఇప్పుడు రమ్మన్నాడు, మీరు వచ్చి తీసుకొని రమ్మని చెప్తున్నాడు. మేము రెడీ. ఈయన మాత్రం అటు వెనకాల నుంచి వచ్చాడట. పక్కన కార్ల సీట్ల ఖాళీ లేదా కరుణాకర్ రెడ్డి గారికి? ఎక్కించుకొని రావచ్చుగా. గోడ అంట ఇదే భూమి జాడలేడు, గోడ ఎట్ట వస్తారండి? ఎస్పీ గారు అన్ని సెక్యూరిటీ తీసుకొచ్చారు. లోపల నుంచి బయట నుంచి కూడా అలౌ చేసినారు. ఇంత చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఏంటండి అర్థం కాదు. న్యూసెన్స్ అటెండ్ కాకపోతే ఆయన వచ్చి మాకు హిందుత్వం చెప్తున్నారండి. హిందువులపైన దాడి చేస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కరుణాకర్ రెడ్డి అంటే ఈ రోజు వచ్చిన వీళ్ళు ఒక క్రైస్తవుడైనటువంటి కరుణాకర్ రెడ్డి గాని, గురుమూర్తి గారు గాని వాళ్ళ అనుచరులంతా హిందుత్వం పని చేశారు. ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, లోకేష్ బాబు గారు గాని అన్ని కులస్తులుగా సమానంగా చూసుకుంటారు. దండం పెట్టుకుంటామండి బయటికి. కానీ ఇది తప్పు. అన్ని కులస్తులు ఒకటే. ఈ హిందుత్వ పైన ఎందుకు దాడి చేస్తున్నారు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, ఆయన అనుచరుడు కరుణాకర్ రెడ్డికి ఉంది. ఈ తిరుపతి పవిత్ర క్షేత్రం తిరుపతిని అప్రతిష్ట పాలు చేస్తున్న కరుణాకర్ రెడ్డి ఇంకైనా మారాలి. మీరు ఈ రోజుతో ఉద్దేశపూర్వకంగా హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా, బాధపడే విధంగా వెంకటేశ్వర స్వామితో గోవులతో పెట్టుకున్నాడు. ఇది మంచిది కాదు. కరుణాకర్ రెడ్డి గారు వెంటనే ఈ డ్రామాలకు మీరు పులి స్టాప్ పెట్టాలని చెప్పి ఎన్డీఏ కూటమి తరఫున మేము వారిని కోరుకుంటున్నాం. ఈ రోజు వస్తున్నారు. మేము ఆధారాలతో పాటు మేము ఉంటే ఏదో గోడ దూకొచ్చారని చెప్పి ఎంపీ గారు ఒక మాట అంటారు. ఎస్పీ గారు మా ముందే మాట్లాడారు. రండి మిమ్మల్ని అవును ఇస్తా అంటే లేదు మేము 100 మంది అనుచరుతలా ఉంటే ఇదేమి గోదా కాదు, ఇది గోదా కాదు, గోశాల.
గోదాకి ఏదో ఫైటింగ్ వచ్చినట్టు మేము 100 మందితో వస్తాం 1000 మందితో వస్తాం అంటే కుదరదు నాయన. ఇది గోశాల ఆవులు భయపడతాయి. నువ్వు రా, నీతో పాటు 5 మంది రా, మేము కూడా ప్రతినిధులు మాట్లాడుకుంటామంటే నువ్వు తప్పైనావు. ఎందుకంటే నువ్వు ఇచ్చినటువంటి మాటకి, నువ్వు చెప్పినటువంటి మాటలకి ఈరోజు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నువ్వు సమాధానం చెప్పేదానికి నీ దగ్గర ఆధారాలు లేవు. కాబట్టి అసత్య ఆరోపణ చేసినావు. కాబట్టి హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పు, వెంకటేశ్వర స్వామి భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పు. గోవులు కాలు పట్టుకొని ఇంక మీట జీవితంలో గోవులతో గోమాతో నేను ఆడుకోనని చెప్పి క్షమాపణ చెప్పాలి కరుణాకర్ రెడ్డి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము వీడియోతో సహా చూపించాము. ఇప్పుడు మేము ఇక్కడే ఉన్నాం, రమ్మని చెప్తున్నాం. నువ్వు ఆడే నాటకాలలో ఇదొక డ్రామా అనేసి నిరూపించింది. నువ్వు చెప్పింది అబద్ధాలు. 100 ఆవులు చనిపోయినాయన్నారు. ఈడ చనిపోయింది 34 ఆవులు. ఈ 34 ఆవులకు రికార్డ్స్ ఉన్నాయి. ఇది నిరూపించు. అబద్ధాలు చెప్పి నువ్వు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి కోసమే నువ్వు అబద్ధాలు చెప్పావనేసి మేము ఈ రోజు ఎన్డీఏ కూటమి తరఫున ఎమ్మెల్యేలందరూ తిరుపతిలో డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా నువ్వు ఆడే నాటకాల్లో చెల్లవు, తిరుపతి ప్రజలకు బాగా తెలుసు అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిజంగానే వెరీ 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 అనెథికల్. డెఫినెట్ గా మేము ఇది చాలా సీరియస్ పరిగణ తీసుకుంటున్నాం. దానయాలు ప్రతి ఒక్కరు కూడా పార్టీ మీద ఇష్టం ఉన్నట్టు బుడద చల్లితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయి. మేము వాళ్ళని వదిలిపెట్టే సమస్య ఉండదు. తప్పకుండా లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అండ్ గివ్ దెమ్ పనిష్మెంట్. తప్పకుండా వదిలిపెట్టే సమస్య ఉండదు.